హలో అండి, అందరికీ నమస్తే. సాక్షిలో ఈరోజు ముఖ్యమైన అంశాలు చూసుకుంటే, ఇక్కడ శ్రీశైలంలో నిన్న ఒక దారుణమైన ఘటన జరిగిందండి. శివభక్తులపై లాఠీ చార్జ్ అంట. వినడానికి ఎంత ఘోరంగా ఉందో చూడండి. శివ ఇదేం దారుణం. శ్రీశైలంలో చంద్రబాబు నాయుడు సర్కారు ఘోర వైఫల్యం. కనీస సదుపాయాలు కల్పించలేకపోగా భక్తులపై లాఠీ చార్జీ. ఇంత దుర్మార్గమా అంటూ శివస్వాముల ఆగ్రహం. ఏంటి, శ్రీశైలంలో ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి, తెలీదా ఎంతమంది వస్తారో ఈవో గారికి? గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం తీసుకోవాలో తెలీదా? సరైన ఏర్పాట్లు చేయాలి కదా. స్వామి నుండి లాఠీ చార్జ్ ఏంటండి, అసహ్యంగా. ఎంత ఘోరం. సరైన ప్రణాళిక లేక క్యూ లైన్లో తొక్కిసిలాట. రక్షించు శివ అంటూ భక్తుల ఆర్తనాదాలు చూడండి. చాలా ఘోరం అండి ఇది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎంత అమౌంట్ వెళ్తుంది తెలుసా హిందూ గుళ్ళ నుంచి. సో వాటి నుంచి వచ్చే ఆదాయం తీసుకుంటారు, కానీ ఇలా పట్టించుకోకుండా ఇలా వదిలేసేలా అండి. స్పీకర్ని తొలగించాలి. సో దీని మీద మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయండి. సో గతంలో ఎన్నడూ చూడలేదంటున్న ధార్మిక సంఘాలు, సీఎం డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలంటున్న భక్తులు. తిరుపతి, సింహాచలం, కాశీబొగ్గ తరహాలోని తొక్కిసలాట. అదృష్టవశాత్తు తప్పిన ప్రమాదం. వరుస ఘటనలు జరుగుతున్న బాబు సర్కార్ నిర్లక్ష్యం అని చెప్పేసి ఒక వార్త రాశారనమాట. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. శివభక్తులపై లాఠీచార్జ్ దుర్మార్గం. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడంలో టీడీపీ విఫలం. సనాతన ధర్మం గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పేసి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారనమాట. సో బాబు సర్కార్కు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త రాశారండి. ఇంకా అట్లాగే స్పీకర్ తొలగించాలి. లోక్సభ స్పీకర్కు ఓం బిర్లాకు పదవి నుంచి తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని కాంగ్రెస్ నోటీసులు ఇచ్చిందంట. సో నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారంట. సో మీరేమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలతో వెళ్తారా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. నిన్న విజనరీ పాలనలో కల్పిత గణాంకాలు. పన్ను ఆదాయాల వృద్ధిలో దేశంలో 22వ స్థానంలో ఏపీ, చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో మన రాష్ట్రం ఉంది. 2024, 25, 25, 26లో దేశం కంటే రాష్ట్రం వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ వదిలారనమాట. సో దాని గురించి స్పందించారు, రాశారు. 2 ఏళ్లలో సగటు వార్షిక వృద్ధి రేటు 11.9%గా చూపిస్తున్న చంద్రబాబు నాయుడు సర్కార్. కానీ 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్నుల ఆదాయం 9.64% పెరిగితే రాష్ట్ర పన్నుల ఆదాయం పెరిగింది కేవలం 1.97%. ఇది ప్రపంచంలో ఆర్థిక నిపుణులు అందరికీ ఆశ్చర్యం అనిపించక మానదు అని చెప్పేసి ఒక ఇది రాశారనమాట. ఇక పోలవరంపై రాజీ పడద్దు, ఏపీని అప్పుల కుప్పగా మార్చొద్దు. లోక్సభ వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అంట. చూసుకుంటే ఇక చంద్రబాబు దేవుడితో ఆటలా అని చెప్పేసి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మండిపాట అంటండి. శ్రీవారి లడ్డు విషయంలో తిరుమలతో ఆటలాడుతున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. దేవుడితో రాజకీయం చేయడం తగదని తప్పుపట్టారంట. సో ఇక అట్లా జంతు కొవ్వు కలిసిందని చెప్పు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు బెదిరింపులు. పంది కొవ్వు, ఆవు కొవ్వు, బాత్రూమ్ రసాయనాలు కలిశాయని ఎందుకు చెప్పడం లేదంటూ హుకారింపులు. అవే కాకుండా మరికొన్ని దారుణమైన కలిశాయని చెప్పాలంటూ దాదాపుగా 20 నుంచి 30 ఫోన్లు అంట. 3 రోజుల క్రితమే లోకేష్కి ఫిర్యాదు చేశారు, పట్టించుకోలేదని చెప్పేసి ఒక వార్త రాశారు. అయితే ఇక్కడ 2019 నుంచి 2024 వరకు మధ్యలో ఖచ్చితంగా నెయ్యి వాడారా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వండి. సో అదే అండి సాక్షిలో వచ్చిన ముఖ్యమైన అంశాలు.